మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జీవనేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి తులారాశిలో జన్మించాడు కాబట్టి మంచి ప్రయోజకుడు అవుతాడనేటటువంటిది మా యొక్క ఆకాంక్ష. ఇది ఆనందంగా ఉంది, ఇంకొకందుకు బాధగా ఉంది. తల్లిదండ్రులు ఉన్నా కూడా ఎవ్వరు అలా చెయ్యరు. బాలుడు రేపటి రోజున మంచి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మేమందరం తల్లిలాగా అందరం కలిసి మేమందరం దీవిస్తున్నాము. అమాయక అనాథ యువతికి ఇంత పెద్ద ఎత్తున బారసాల కార్యక్రమాన్ని చేయటం ఇది దైవకారంగా భావిస్తూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్ లో ఉన్నాము. మహాలక్ష్మి అనే ఒక మానసిక వికలాంగురాలు భద్రాచలం జిల్లాకు చెందినటువంటి దమ్మగూడెం మండలంలోని ఒక చిరు గ్రామం, అంటే ఒక ఆదివాసీకి సంబంధించినటువంటి ఒక మానసిక వికలాంగురాలు కీచకుల చేతికి బలి అయ్యి విధి వంచడం వల్ల తను గర్భవతి అయింది. 7 నెలల గర్భవతి అప్పుడు తను గర్భవతి అని తెలుసుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్నం సేవా ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు అయితే ఇక్కడ అన్నం సేవా ఫౌండేషన్కి అయితే తీసుకురావడం జరిగింది. సో అలాంటి సమయంలో మనం కొంతమంది మహిళలు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ మహాలక్ష్మికి అయితే మనం శ్రీమంతం చేయటం జరిగింది. ఆమెకి ఒక పండంటి మగబిడ్డను కూడా జన్మించారు, అది కూడా మనందరికీ తెలిసిందే. సో ఈ జన్మించిన ఆ బిడ్డకి కొంతమంది సేవా సంఘాలు ఏవైతే ఉన్నారో మహిళలు చాలా మంది కూడా మేమున్నాము, ఎందుకంటే అది తను తల్లి లేదు, తనకి తండ్రి ఒక్కడే ఉన్నాడు. ఆ తల్లి లేని పిల్లకి మేమందరం తల్లి అవుతాము, తనకి జరగాల్సిన ఆ కార్యక్రమాలు ఏమున్నాయని ఆ ఉద్దేశంతో ఈరోజు ఆ బాబుకైతే బారసాలను అయితే ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే, నిజం చెప్పాలంటే తన కన్న తల్లి ఉన్నా కూడా అంతగా నిర్వహించకపోవచ్చు. నిజంగా ఎంత ఘనంగా అంటే ఆ బాబుకి చిన్న ఉయ్యాలలు తీసుకొని అయ్యగారి సమక్షంలో ఆ మంత్రాలు ఏదైతే తను, నిజం చెప్తున్నాను కదండి, వాళ్ళ అమ్మ కన్న తల్లి ఉన్నా కూడా అలా చేసుకుండొచ్చు, ఉండకపోవచ్చు. తనైతే అందరూ అన్ని సేవా సంఘాలు అయితే ఆ పాపకైతే చూశారు కదా, ఒక తల్లి లాగా అయితే అందరు చేస్తున్నారు. వేరే సేవా సంఘం వాళ్ళు ఉంగరం కూడా తీసుకొచ్చారండి బారసాలకి. ఉంగరము, మొలతాడు అవన్నీ కూడా తీసుకొచ్చారు. నిజంగా అసలు ఎలా అయితే గోల్డ్ రింగ్, మొలతాడు కూడా తీసుకొచ్చారు. సో చూపియొచ్చు, చూడండి గోల్డ్ రింగ్, వావ్, సో క్యూట్. అండ్ వెండి మొలతాడు కూడా తీసుకొచ్చారు. ఒక అమ్మమ్మగా ఎలాంటి కార్యక్రమాలు అయితే చేస్తారు అలా అయితే చేశారు అందరు కలిసి. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వాళ్ళైతే బాబుకి ఉంగరమను మొలతాడు తీసుకొచ్చారు. సో వాళ్ళే కాకుండా ఇంకా కొన్ని సేవా సమితిలు ఉన్నాయి. సో మహిళా శక్తి కానీ, బటర్ఫ్లై వింగ్స్ థెరపీ సెంటర్, అన్నపూర్ణ సేవా సమితి వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక్కొక్కరు వచ్చేసి తనకి అయితే జరగాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నారు. సో మనం అందరం అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ సేవా సమితి వాళ్ళందరూ ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఈ కార్యక్రమాలు ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే చూడొచ్చు, ఇప్పుడైతే మంత్రోచ్చరణల మధ్య తనకైతే నామకరణం జరుగుతుంది. చెప్పండి, ఏం పేరు పెట్టారు? బాబు నక్షత్రం తులారాశిలో జన్మించాడు కాబట్టి మంచి ప్రయోజకుడు అవుతాడనేటటువంటిది మా యొక్క ఆకాంక్ష. అందరూ కూడా ఈ యొక్క పిల్లవాడిని మంచిగా ప్రయోజకుడు కావాలని చెప్పేసి శ్రీ రోహిత్ అనేటటువంటి నామకరణంతో ఇప్పుడు చిన్నారిని ఏంటంటే మంచిగా అందరు కూడా ఏంటంటే దీవించాలి. వేద ఆశీర్వచనము, యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వ్రతాం పురీం తస్మై బ్రహ్మచ ఆయుకీర్తిం ప్రజాంతతు. శ్రీనివాసరావు గారు, ఒక్కసారి మీరు, కార్పొరేటర్ గారు, మేడం గారు, అందరు కలిపి ఒక్కసారి కుడి చెవులో మీరందరూ కలిసి పేరు చెప్తే మీ అంత ప్రయోజకులు కావాలన్నాడు. శ్రీ రోహిత్ 3 సార్లు చెప్పండి. మేడం మీరు కూడా చెప్పండి. శ్రీ రోహిత్ రామాన్ని ధరించి అమృతమును సేవించి అమృతమైన వాక్యములు పలుకుతూ శత ఆయుర్భవ శతమానం భవతి సదాజు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. తాతగారు కూడా వేయండి, మీరు కూడా చూసుకోవచ్చు. బాబుకైతే శ్రీ రోహిత్ అనే నామకరణం చేశారు.
అయ్యగారు అయితే తన జాతకం ప్రకారం తనకి ఏదైతే సెట్ అవుతుందని, సో తనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ తల్లికి, కానీ తన మహాలక్ష్మికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ తనకి జరగవలసిన అన్ని కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా ఒక పుట్టింటి వాళ్ళు ఉంటే ఎలా చేపిస్తారో అంతకంటే ఎక్కువగా కూడా ఇక్కడైతే వీళ్ళందరూ చేపిస్తున్నారు. నిజంగా అసలు చాలా అదృష్టవంతులని చెప్పాలి. బాబు మాత్రం నిజంగా చాలా అదృష్టవంతుడండి. సో బాబు పేరు వచ్చేసి శ్రీ రోహిత్ అనే నామకరణం అయితే చేశారు. బటర్ఫ్లై స్పెషల్ వింగ్స్ అండి, థెరపీ సెంటర్. ఖమ్మంలో 2 బ్రాంచెస్ ఉన్నాయి మావి. అక్కడి నుంచి వచ్చాము. సో మాకు ఏంటంటే ప్రతి మంత్ ఒకటి చేస్తాం మేము. ఖచ్చితంగా బటర్ఫ్లై స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్, చారిటీ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలా ఖమ్మం మొత్తం మేము కవర్ చేసేసాం. సో కరెక్ట్ టైంకి మాకు ఇలా తెలిసింది, అన్నం ఫౌండేషన్ వాళ్ళు ఇలా సో అది బారసాల అని చెప్పి విజయశ్రీ మేడం చెప్పారు. సో దానివల్ల మేము ఇది చేద్దాం, సరే ఇది డిఫరెంట్గా ఉంటుంది కదా, మేము ఇంతవరకు ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళాము, అటు ఇటు అన్నీ చేసాం కదా, ఇది చేద్దాం. ఇలాంటి ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ టైమే మేము చేయడము. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ అట్ ద సేమ్ టైం అసలు వీ అప్రిషియేట్ అన్నం ఫౌండేషన్ అండి. ఇలా ఒకళ్ళని తీసుకొని డెలివరీ చేసి ఇట్స్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది జనరల్గా ఎవరు తీసుకోరు కదా, కానీ వాళ్ళు తీసుకున్నారంటే గ్రేట్. దే ఆర్ ఆల్సో వెరీ గ్రేట్. నమస్తే అండి, సుమన్ టీవీకి ప్రత్యేకంగా నమస్కారాలండి. ఎందుకంటే ఈరోజు శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి చైర్మన్ వడ్డే లక్ష్మక్క గారు మాకు గ్రూప్లో పెట్టారు. ఇలా కృష్ణకుమారి గారు చెప్పారా ఏం చేద్దాం అనేసి అంటే, అక్క మీరు పెట్టండి, దాన్ని బట్టి అందరూ సహకరిస్తారు అక్క. పేరున మా గ్రూప్ అందరూ సభ్యురాళ్ళంతా కూడా స్పందించారు. కానీ మాకు ఇంతటి భాగ్యాన్ని కల్పించినటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి, అలాగే మా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక అందుకు ఇది ఆనందంగా ఉంది, ఇంకొక అందుకు బాధగా ఉంది. ఎందుకు అంటే ఇలాంటి జరగకుంటే బాగుండు, కానీ జరిగి మనం ఇలాంటి సందర్భంలో వచ్చాము, జరగకుండా ఏదో ఇంకా వేరే అమ్మాయికి మనం ఇలా సహకరించామంటే చాలా ఆనందం వేసేది. కానీ ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో వచ్చినా సరే, ఆ అమ్మాయికి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు, ప్రతి ఒక్క మహిళ సపోర్ట్గా నిలిచినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని అన్నం శ్రీనివాసరావు గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలండి. సో ఇక్కడ అయితే చూడొచ్చు మనం, ఇక్కడ తనకైతే రకరకాల సేవా సంస్థలు వచ్చి ఆ పాపకైతే జరగాల్సిన కార్యక్రమాలు చూస్తున్నారు. సో బట్టలు పెడుతున్నారు, పుట్టింటి వాళ్ళు ఎలా అయితే బారసాలకు బట్టలు పెడతారో అలా పెడుతున్నారు. తను చూడండి ఎంత క్యూట్ గా నవ్వుతూ సిగ్గుపడుతుంది అసలు. సేవా సమితి అండి. సేవా సమితి మేడం చెప్పండి, అసలు అంటే ఎలా వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్, ఎలా తెలిసింది మీకు? దీంట్లో ఇన్స్టాల్లో చూసాం మేడం, ఇన్స్టాల్లో చూసాము. తర్వాత అన్న ఫోన్ చేసి కాల్ చేసి చెప్పాడు ఇలా రండమ్మా అని. చెప్పేసరికి మేము వచ్చాం మేడం. మొన్న కూడా వచ్చాము, వచ్చి ఫ్రూట్స్, బ్రెడ్, నైటీస్ అవి ఇచ్చేసి వెళ్ళాము. మళ్ళీ ఈ రోజు వచ్చాం మేడం. ఇలాంటిది జరిగినందుకు చాలా బాధ అనిపించింది, కానీ ఇక మేము దేవుడు ఒక చెడు చేసినా ఒక మంచి చేశాడు. 10 మందితో అంత అలా తల్లిదండ్రులు ఉన్నా కూడా ఎవ్వరు అలా చేయలేరు. అది అమ్మాయి అసలు మేడం, అది మాత్రం కన్న తల్లి ఉన్నా కూడా ఇంతగానే అయితే చేయదు. చాలా అన్న చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్న చాలా చేస్తున్నాడు, ఇంకా అన్న చాలా చేయాలి, చాలా మంది ఆదుకోవాలి. ఖమ్మం నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్లో ఇలాంటి కార్యక్రమం జరగడం అనేటటువంటిదే అరుదు. నాకు సుమారు ఇప్పుడు 57 సంవత్సరాలు. 57 సంవత్సరాల్లో ఇలాంటి సేవ చేసేటటువంటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవ చేసి ఆదివాసీ బిడ్డలు తీసుకొని వచ్చి ఇక్కడికి, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ మరి ప్రసవం చేయించిన తర్వాత ఆ అబ్బాయికి నామకరణం కూడా ఈరోజు ఇంత ఘనంగా, మరి మామూలుగా అయితే మన ఇళ్లలో చేసుకుంటే 10 మందో 15 మంది వస్తాం, ఇక్కడ మరి సుమారుగా ఏంటంటే 100-150 మంది జనాలు వచ్చారు. అందరూ వాళ్ళ కూతురులాగా అందరూ కూడా ఏంటంటే పసుపు కుంకాలతోని, గాజులతోని, మరి బట్టలో ఎన్ని పెట్టి ఆ చిన్నారిని, తల్లిని ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి ఖమ్మం నగరం అన్నం సేవా ఫౌండేషన్ వారికి ఆ యొక్క భగవంతుడు ఎల్లవేళల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఇలానే ఖమ్మం వర్ధిల్లాలని చెప్పేసి చెబుతూ ఉన్నాను. పాపకి ఆపరేషన్, దేవుడి దయ వల్ల ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ కావటం మేము దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాం అనుకుంటున్నాం. ఈ పాపకి ఆపరేషన్ అయితే పాప ఎలా తట్టుకోలేస్తుంది, ఇంత చిన్నపిల్ల అని మేము చాలా చాలా బాధపడ్డాము. కానీ ఆ దేవుడు కరుణించి రాత్రికి రేపు పొద్దున డెలివరీ అవుతుందని కూడా చాలా యాక్టివ్గాను తన పని తను చేసుకున్నట్టు అన్నట్టు లేకుండా
సంతోషంగా అటు ఇటు తిరగటం జరిగింది. పొద్దున్నే నార్మల్ డెలివరీకి రెడీ అయిపోయింది. కానీ మేము ఎంత సంతోషించామంటే నాకు మాటల ద్వారా అందట్లేదు ఆ సంతోషం. ఆ దేవుడు, ఆ గణనాథుడు నవరాత్రుల మధ్యలో పుట్టారు విశాఖ నక్షత్రం రోజు. చాలా మంచిగా అనిపించింది. బాలుడు రేపటి రోజున మంచి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మేమందరం తల్లిలాగా అందరం కలిసి మేమందరం దీవిస్తున్నాము. ఈ మంచి కార్యక్రమం మేము శ్రీమంతం చేయడం జరిగింది. అదే విధంగా బారసాల కూడా తల్లిలాగా అందరం దగ్గరుండి ఈ మంచి కార్యక్రమానికి మేమందరం హాజరు కావటం చాలా మంచిగా అనిపించిందండి. 20 years గా ఈ యొక్క అన్నం ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అన్ని సంవత్సరాలుగా కూడాను ఈ అన్నం ఫౌండేషన్ లో వీలున్నప్పుడల్లా ఇక్కడ జెన్యూన్ గా సేవ జరుగుతుందని నేను రావడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో ఇక్కడికి సర్వీస్ కోసం వచ్చినప్పుడు ఇట్లా ఈ ఆదివాసి బిడ్డ ఇలా జరిగింది అని చెప్పారు సారు. చెప్పిన తర్వాత ఇలా శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నాము అని చెప్తే లాస్ట్ మంత్ శ్రీమంతం చేశాము. అలాగే ఇప్పుడు చక్కగా పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ బాబుకు కూడా నార్మల్ పీపుల్స్ ఎలా అయితే చేసుకుంటారో ఆ అభాగ్యురాలకు కూడా మనము ఆ ఫీల్ లేకుండా నేను ఇలా ఉన్నాననే, భవిష్యత్తులో ఆ బాబు పెద్ద అయిన తర్వాత కూడా నేను ఇలా ఉన్నానా ఇలా పుట్టానా ఆ ఫీల్ లేకుండా చెయ్యాలని అనుకొని మేము ఈ బారసాల చేయడం జరిగింది. అలాగే చక్కగా ఈ బాబు పెద్దయి వాళ్ళ అమ్మని చక్కగా చూసుకోవాలని, మంచి విద్యను ఆర్జించి మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి ఈ అవకాశం ఇచ్చిన ఈ అన్నం ఫౌండేషన్ కి ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎక్కడో పుట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ఈ పాపని గుర్తు తెలియని వ్యక్తులైతే తనకి జీవితాన్ని నాశనం చేయడం జరిగింది. 7 నెలలు వచ్చిన తర్వాత తనకి గర్భవతి అనేది వాళ్ళ తల్లి లేదు, తండ్రి గుర్తించారు. తండ్రి గుర్తించి పోలీస్ స్టేషన్కి అయితే తెలియజేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు మన ఖమ్మంలో ఉన్నటువంటి అన్నా ఫౌండేషన్కి తెలియజేయడం జరిగింది. అన్నా ఫౌండేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా ఆడపడుచులు మొత్తం కూడా ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా ఉన్నారండి. ప్రసవం చేశారు. అదే విధంగా తనకి బారసాల కూడా చేయడం జరిగింది. బాబుకి చక్కగా శ్రీ రోహిత్ అని మన కొత్తగూడెం IPS గారు అంటండి, వారి పేరు పెట్టుకోవడం కూడా జరిగింది. శ్రీ రోహిత్ అక్కడ ఒక జిల్లాకే పరిమితం అయి ఉంటారు. కానీ ఈ రోహిత్ ద్వారా ఆ రోహిత్ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ మనసుల్లో కూడా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం చూడొచ్చు, వారాహి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ నిర్వహించేటటువంటి నిర్వాహకులు కూడా ఇప్పుడు ఆ మహాలక్ష్మి అయితే ఒక తల్లిలాగా ఉండి బట్టలు, గాజులు, ఏవైతే పసుపు కుంకాలు ఉంటాయో అవైతే పెడుతున్నారు. మనం చూడొచ్చు. నిజంగా అసలు అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ అమ్మవారి దీవెనలు కూడా ఉండాలని వచ్చారు. నమస్తే అమ్మ. నమస్తే. టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీర్వాదం ఆ పాపకు, బాబుకు, ఈ అమ్మాయికి ఉండాలని మా గుడి తరపున ఆశీర్వాదంతో అమ్మవారి చీరలు ప్రసాదిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చాలా సంతోషంగా ఉందండి. అలాగే మా ముకుంద ట్రస్ట్ తరపున కూడా చాలా కార్యక్రమాలు చేస్తాను. గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాము ఎన్నో కార్యక్రమాలు. అలా ఇంటర్నేషనల్లో కూడా ఎన్నో అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అలా మా ట్రస్ట్ తరపున నుంచి కూడా ఈ పాప బాబు ఇద్దరికి ఆశీర్వాదం అందిస్తున్నాను. మేము కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామని, వీళ్ళకి అండగా ఉంటానని చెప్పి నేను మాటిస్తున్నాను. లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల. సేవా ఫౌండేషన్ అధ్యక్షులు, నిర్వాహకులు మన శ్రీనివాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆ పాపకి పురుడు పోశారు, ఆ బాబుకి జాగ్రత్తగా చూశారు, తనకి శ్రీమంతం నిర్వహించారు. ఈ రోజు బారసాల. నిజంగా అండి హ్యాట్సాప్ అసలు మీకు. నిజంగా అంటే ఒక తండ్రి లాగా, అండ్ ఎస్పెషల్లీ చూసారుగా తనకి అన్ని కార్యక్రమాలు సరే, ఆ విధి వంచిన కీచకుడు ఎవరో తనకి జీవితాన్ని పాడు చేయాలని చూసినా తనకి కాలం మాత్రం అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటారు కదా, దానికి ఇది నిదర్శనం అనే చెప్పాలి. భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు అన్నానికి ఇది ఒక నిదర్శనం. ఇది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయంలో మరి ప్రేక్షక
మన సుమన్ టీవీ ప్రేక్షక మహాశివులందరికీ ధన్యవాదాలు. గతంలో ఆగస్టు 1 తారీఖు నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలానికి చెందినటువంటి నడికుడి గ్రామంలో ఒక ఆదివాసీ యువతి కాలం చేసిన గాయానికి విధివంచితురాలై ఆదుకునే అమ్మ లేదు, తోబుట్టువులు లేరు. మరి ఆ గర్భవతిని ఎవరు ఆదరిస్తారు, చేరదీస్తారు అనే భయంతో ఉన్న రోజుల్లో మరి అక్కడ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం అంతా మరి ఈమె ఒంటరిగా ఉంటుంది, ఏ తోడు లేదు, అమ్మ లేదు, అందున మరి మతి స్థిమితం కోల్పోయి నా మహిళ మరి అందరిలాంటి యువతి కాదు, ఆరోగ్యవంతుడు కాదు, తనకి ఏం జరుగుతుందో తనకు తెలియని స్థితిలో ఉన్నది. మరి అటువంటి యువతిని అది ఆదరించాలా, ఎక్కడన్నా మంచి హోమ్కి తనకి మంచి అన్ని రకాల సపోర్ట్స్ ఇచ్చే వాళ్ళని చూడండి అని యంత్రాంగాన్ని ఆదేశిస్తే యంత్రాంగం ఎందరెందరినో అడిగినా కానీ ఎవరు ముందుకు రాలేదు. అటువంటి తరుణంలో ఖమ్మం నగరానికి చెందిన అన్నం ఫౌండేషన్కి డిడబ్ల్యూ గారు కొత్తగూడెం డిడబ్ల్యూ గారు సమాచారం ఇవ్వగా మరి ఆ సమాచారాన్ని అందుకొని ఖమ్మం నుండి అంబులెన్స్లో, అన్నం ఫౌండేషన్ అంబులెన్స్లో ఊరు వెళ్ళి అధికారుల సమక్షంలో మరి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఈ యువతిని ఖమ్మం తీసుకురావడమే కాదు, ఒట్టిగుంచడమే కాదు, మరి ప్రభుత్వ వైద్యశాలలో చేర్చి అన్ని పరీక్షలు చేయించేసి తన డెలివరీ కావటానికి తన బిడ్డ ఎలా ఉన్నదో కూడా డాక్టర్స్ పరీక్షించి చూసి ఒక 15 రోజులు టైం అడిగారు. మరి ఈ లోగులానే మరి శ్రీమంతం కూడా మరి అందరూ శ్రీమంతాలు చేస్తుంటారు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, కులం, మతం, కుటుంబీకులు అందరూ కూడా. మరి ఈమె భారతదేశ బిడ్డగానే భావించి మరి సాటి మహిళగానే భావించి మరి ఈ శ్రీమంతం చేసే కార్యక్రమం చేయాలని ఖమ్మం నగరానికి చెందిన మహిళా సేవా సభ్యులకి నేను సమాచారం ఇస్తే వారు పెద్ద మనసుతోటి రైట్ అందరి బిడ్డగానే భావించి తన వికలాంగురాలైన మానసిక వికలాంగులైన ఒక మహిళే కదా అని మహిళా లోకం అంతా ముందుకు వచ్చేసి ఆనాడు శ్రీమంతాన్ని అత్యంత ఘనంగా తనకి తల్లి లేని బంధువులు లేని లోటుని తీర్చిన మానవతా సమాజాన్ని అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత బారసాలకు కూడా ఒక స్త్రీకి ఇంట్లో కుటుంబీకులు ఎన్ని రకాలుగా చేస్తుంటారో సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా, మరి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులని నేను అంటలేదు, ఆ ముక్కోటి దేవతలే దిగొచ్చేసి ఆశీర్వదిస్తాను. దైవం మానుష రూపేణ అంటారు. మరి ఆ దేవుడే వచ్చేసి దిక్కు మొక్కు లేని ఆ అమాయక అనాథ యువతికి ఇంత పెద్ద ఎత్తున అది వచ్చేసి బారసాల కార్యక్రమాన్ని చేయటం ఇది దైవకారంగానే భావిస్తూ, దయచేసి సమాజం అంతా ఒక్క తాటి మీద ఉండి కలిసి ఉంటే కలసి సుఖం, ఐకమత్యమే మహాబలం, మానవత్వానికి కులం లేదు, మతం లేదు అనే భావనతోటి ముందుకు వచ్చేసి ఇక్కడ ఇంతమంది మహిళలు వివిధ సంఘాల వారు వచ్చేసి తన సొంత బిడ్డకి జరిగినట్టు, కుటుంబీకులకు జరిగినట్టు సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఇంట్లో అన్ని పనులు వదులుకొని ఆరోగ్యాలు కూడా పట్టించుకోకుండా, ఇంటి వాళ్ళని కూడా పట్టించుకోకుండా దైవ కార్యమని గుడికి వచ్చినట్టుగా భావించి ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. కళావతిబాయి గారికి కూడా, డిఎంహెచ్ఓ గారికి కూడా మనస్ఫూర్తిగా అన్నం ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, అట్లాగే ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఈ యొక్క అభాగ్యురాలకి అండగున్నటువంటి సుమన్ టీవీ వారి ఖమ్మం సుమన్ టీవీ వారి ద్వారా శ్రీ రామకృష్ణ గారు లక్షలాది మంది, కోట్లాది మంది వీక్షించి ఆ బిడ్డని, తల్లిని ఆశీర్వదించి, అలాగే సుమన్ టీవీ వారిని కూడా అభినందించిన సమాజం మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ, భగవంతుడు మనకు మానవ జన్మను ప్రసాదించారు, దాన్ని సాధక చేసుకోవాలని మీరందరూ కూడా దైవత్వం కలిగి ఉన్నారు, మానవత్వం కలిగి ఉన్నారు, దేవుడి సేవలో కూడా మీరందరూ ఉన్నారు. ఇక ముందు కూడా ఇదే ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండి తప్పకుండా అండి, తప్పకుండా అందరూ అన్ని విధాలుగా సహాయం చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. నిజంగా
సో మనమైతే చూడొచ్చు మన సుమన్ టీవీలో ఏవైతే కథనాలు ప్రచురించామో మనం తను శ్రీమంతం కానించి తను డెలివరీ కానించి బాబు కానించి ఎన్నో లక్షల మంది చూశారు, ఎన్నో లక్షల మంది ప్రజలు నిజంగా వాళ్ళు ఎంతో ఘనంగా మనల్ని ఆదరించడం జరిగింది. దాన్ని అంతటిని చూసి కూడా ఎన్నో సేవా సంస్థలు, సేవా సంఘాలు, మహిళలు వీళ్ళందరూ అయితే ఆ బాబుకి బారసాల మేము చేస్తాము, మేమున్నాము, ఒక తల్లిగా ఆ అమ్మాయికి మహాలక్ష్మికి ఒక తల్లిలాగా మేముండి అన్నీ ఆదరించి తనకు జరగవలసిన కార్యక్రమాలన్నీ చేస్తామన్న ముఖ్య ఉద్దేశంతో నిజంగా అదొక మంచి కార్యక్రమం లాగా, ఆ దేవుడు ఉన్నాడు అన్నడానికి ఒక నిదర్శనం లాగా వీళ్ళందరూ వచ్చి ఈ రోజైతే ఈ బారసాల కార్యక్రమాన్ని ఎంతో ఎంతో విజయవంతం చేశారు. నిజంగా రేపు ఫ్యూచర్లో కూడా ఆ బాబుకు మేము అందరం అండగా ఉంటామని వీరందరూ ఇక్కడ సేవా సంస్థలన్నీ అయితే చెప్పారు. సో మనకు వచ్చేసి నామకరణం చేశారు. బాబు పేరు వచ్చేసి శ్రీ రోహిత్ అని చెప్పేసి అయితే నామకరణం చేశారు. నిజంగా చాలా చక్కని పేరు. సో శ్రీ రోహిత్ అన్నమాట. నెక్స్ట్ అన్నప్రసన్న కూడా చేస్తారంట. సో ఈ శ్రీ రోహిత్ అనేది కూడా తను బాబు పుట్టిన గడియల్ని బట్టి ఏదైతే విశాఖ నక్షత్రంలో పుట్టాడు, సో ఆ నక్షత్రానికి అనుగుణంగా శ్రీ రోహిత్ అని అయితే నామకరణం చేశారు. సో దాన్ని కూడా అయ్యగారికి చూపించి అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాజ్ యూజువల్ అలాగే ఫాలో చేశారు. అది కొత్తగూడెం ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో రోహిత్ గారు అని ఆ పేరు కూడా కలిసి వస్తుందన్న ఉద్దేశంతో శ్రీ రోహిత్ అని అయితే నామకరణం చేశారు తన నక్షత్రం దృష్ట్యా. నెక్స్ట్ అన్నప్రసన్న కూడా ఉంటుంది, దాన్ని కూడా మన సుమన్ టీవీలో మనం టెలికాస్ట్ చేస్తాం.